భయ్యా మనం ఏదైనా కంపెనీలో జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ రిజిస్టర్డా లేకపోతే ఫేకా, లేకపోతే చూడండి ఈ కన్సల్టెన్సీ కంపెనీలు ఉంటాయి కదా, మన దగ్గర డబ్బులు దొబ్బడానికి ఏదో పనికిరాని కంపెనీ రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను, గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ అయితే. ఇందులో మీరు కంపెనీ నేమ్ ఎంటర్ చేస్తారనుకోండి, ఆ కంపెనీ ఒరిజినల్ ఫేకా లేకపోతే రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి వీటి నుంచి వాటి నుంచి కొద్దిగా తప్పించుకోవచ్చు. అంటే కంపెనీ చరిత్ర కూడా ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది కదా. సరే ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతుందని అర్థమైంది కదా. అసలు ఏదైనా ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యిందా ఒరిజినల్ ఫేకా తెలుసుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాం. సో వీడియో అందువరకు అయితే చూసేయండి. సరే భయ్య గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో MCA అని సెర్చ్ చేయండి. MCA అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అని కాదు, దీనికి వేరే అర్థమవుతుంది. సరే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్లో ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ MCA సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ చూడండి కంపెనీ సర్వీసెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చెక్ కంపెనీ అని ఉంటుంది, చెక్ కంపెనీ నేమ్ అని దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎట్లా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. యాక్చువల్లీ సింపుల్గా ఉంటుంది, నేను మొబైల్లో చూపిస్తున్నా, సేమ్ మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో చూడొచ్చు. సరే ఇక్కడ నేను కంపెనీ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఈ కంపెనీ వైజాగ్లో అయితే ఉంది. అండ్ వైజాగ్లో 100 మంది ఉన్నారనుకుందాం, దాంట్లో 95 మందికి తెలియదు భయ్యా. సరే ఎంత కరెక్ట్గా నువ్వు ఎలా చెప్తున్నావు అంటారా, నేను ఈ కంపెనీలో వర్క్ అయితే చేశాను. అండ్ ఇంకో విషయం, ఈ కంపెనీ టీమ్ చెప్తాగండి. ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఉన్నాయి కదా, అలానే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయితే ఇది. అండ్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. వైజాగ్ లెవెల్లో ఉంటాయి. అండ్ సెర్చ్ నొక్కగానే మీకు నెక్స్ట్ పేజ్లో ఇలా కంపెనీ డీటెయిల్స్ అన్నీ అయితే చూపిస్తే ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఒక కోడ్ అయితే వస్తుంది. కోడ్ కాపీ అయితే చేసుకోండి. అండ్ కంపెనీ పేరు, కంపెనీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, కంపెనీ యాక్టివ్లో ఉందా లేదా, ఇవన్నీ అయితే చూపిస్తాయి. సరే ఈ కోడ్ అయితే కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, జూమ్ తగ్గించి పైకి అయితే వస్తున్నాను. ఇక్కడ మాస్టర్ డేటా అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వ్యూ కంపెనీ LLP డేటా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి భయ్య. ఇప్పుడు ఇందాక కాపీ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ కాపీ చేయాలి. జూమ్ చేస్తున్నాను ఆగండి. అండ్ నెంబర్ కాపీ చేసి కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద కొట్టగానే ఇక్కడ మళ్ళీ జూమ్ చేస్తున్నాను చూడండి, ఇది ఒక తలనొప్పి అయిపోయింది జూమ్ చేసుకొని. అదే సిస్టంలో సింపుల్గా ఉంటుందేమో. సరే ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అన్నీ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కంపెనీకి ఎవరైతే CEO ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి కంపెనీ యాక్టివ్లో ఉందా లేదా, ప్రెజెంట్ అయితే స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీకు ఈ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలా, అయితే ఇక్కడ పబ్లిక్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందాక మనం కాపీ చేసిన నెంబర్ని అయితే ఇక్కడ మళ్ళీ కాపీ చేసామనుకోండి, మీకు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకుని అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సరే ఇంకా ఈ విధంగా మీరు ఏదైనా ఒక కంపెనీ ఒరిజినల్ కంపెనీయా లేదంటే ఫ్రాడ్ కంపెనీ అనేది తెలుసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ అవసరం లేదు, అక్కడే మీకు డేటా అనేది చూపిస్తుంది. సరే ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ ఇచ్చేయండి, నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రిక్స్ అండ్ హ్యాక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.